టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చుండూరు సుందర్ రామశర్మ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. సార్, వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వై నాట్ 175 అని చాలా కాన్ఫిడెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి అదే కాన్ఫిడెంట్తో పార్టీని సిద్ధం చేస్తున్నారంటారా మీరు? మీరు చెప్పినట్టుగా 175కి 175 గెలవాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఒక్కటే కాదు, దృఢ సంకల్పం. అది ప్రజల సంకల్పం. ఎందుకు ప్రజల సంకల్పం అనాల్సి వస్తుందంటే, ఆయన ప్రజా యాత్ర బిగించేసినప్పుడు, పాదయాత్ర బిగించేసినప్పుడు దాని పేరు ప్రజా సంకల్ప యాత్ర. ఎందుకు ప్రజా సంకల్ప యాత్ర అంటే, ఎప్పుడైతే ప్రజలకు కనుక సంకల్పం వచ్చి ఈ పార్టీని గెలిపించాలి అని అనుకుంటారో, ఎప్పుడైతే ప్రజలు ఇతను మా నాయకుడు అని చెప్పని అనుకుంటారో, ఎప్పుడైతే ఇతని మీద ఒక భరోసా వస్తుందో, ఎప్పుడైతే ఆ నాయకుడిని మనం నమ్మితే మనం ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాడో అని చెప్పని అనుకున్నారో, అప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్గా బయటకు వస్తాం. అందుకనే ప్రజా సంకల్ప యాత్ర బ్రహ్మాండమైనటువంటి గ్రాండ్ సక్సెస్ అయింది. మీరు ఇప్పుడు అడుగుతున్నట్టుగా ఇవాళ రోజున పార్టీని కూడా ఆ రకంగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 4 సంవత్సరాలు అటు ఇటులో ప్రజలకి ఏమైతే మనం హామీలు ఇచ్చామో, ఏమైతే నవరత్నాల కింద మేము మాట్లాడామో, వాటిని అన్నింటినీ కూడా ప్రజలకు ఇవ్వటం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా కరోనా వచ్చి ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి హామీని కూడా టంచనగా సమయానికి ప్రజల ముందుకు తీసుకెళ్ళారు. ఈవెన్ కరోనా టైంలో, ఈవెన్ రాష్ట్రము, దేశము, ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యంలో ఉన్నది, ఆర్థిక పరిస్థితులు బాగలేదు అన్న సమయంలో కూడా వారందరికీ ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి 3.5 సంవత్సరాల్లో తను ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని, తన అభివృద్ధిని, ప్రజలకు తను ఇచ్చినటువంటి హామీలని నేను ఇప్పుడు ఇచ్చేశాను. కాబట్టి ఇప్పుడు మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల యొక్క ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఈ నవరత్నాల్లో ఎక్సెప్ట్ ఒక మద్యపాన నిషేధం తప్ప, లేదు సిపిఎస్ అని కొంతమంది అంటున్నారు, ఈ రెండింటి తప్ప 98% అన్నీ కూడా సక్సెస్ చేసేసాం. ఈ రెండింటికి కూడా ఒక రకంగా ప్రతిపక్షాలు, అది నేను తర్వాత చెప్తాను. ఇవాళ 98% మనం ప్రజలందరికీ కూడా హామీలను నెరవేర్చాం. కాబట్టి మీరు గడప గడపకు వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. అదే గడప గడపకు వైఎస్ఆర్సీపీ నేతలు వెళుతున్నప్పుడు విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు లేవంటారా? మీడియా వాటిని చిత్రీకరించింది మనం చాలా సందర్భాల్లో చూసాం. వ్యతిరేకత కావాలి. అక్కడ ఏమైందంటే పథకాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ వచ్చినాయి, మాకు ఈ సమస్య ఉన్నది అని చెప్పారు. వ్యతిరేకత కాదు. అది మన ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, TV5 ఈ బాగా వదిలేసేసేయాలి. ఎందుకంటే ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా పథకాలు అందినాయి, వాళ్ళు కూడా వచ్చారు. కాకపోతే కొంతమంది ఏమైందని చెప్పంటే వాళ్ళకి మాకు ఇంకోటి కావాలి, లేకపోతే మాకు ఇది ఉంది, లేకపోతే ఇంకో కొంతమంది ఆ పార్టీ యొక్క వాళ్ళు చెప్పినటువంటి దానికి రకంగా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని విమర్శలు చేశారే తప్ప పథకం మాకు రాలేదు అని కానీ, పథకం మేము బలానా పార్టీ వాళ్ళం కాబట్టి మాకు అందలేదని కానీ, మేము పార్టీ మాకు బలానా కులవాళ్ళం కాబట్టి మాకు అందలేదని కానీ ఎవ్వరికీ ఆ రకమైనటువంటిది ఏమీ లేదు. ఉన్నదల్లా ఒకటే ఏంటంటే మాకు అర్హత ఉంది మాకు ఇవ్వండి, మాకు అర్హత ఉంది మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగారే తప్ప అనర్హతలు వీళ్ళు అని చెప్పని కూడా ఎవరు చెప్పలేదు. కాబట్టి ఇవాటి రోజున మేము ఇచ్చినటువంటి దానికి గడప గడపకు ఆ రకంగా మీరు వెళ్ళండి. గడప గడపకు దగ్గరికి వెళ్ళిన తర్వాత నవరత్నాలు మనం పూర్తి చేశాక నెక్స్ట్ ఇంకేమన్నా ప్రజలకి కావాలా అనేటువంటి దానికి ముందుకు తీసుకెళ్ళటం కోసం అని చెప్పని ముందుకెళ్తున్నాం. అట్లాగే ఇవాళ గ్రామ సారథులు వాటిని పెట్టాం. దాంతోపాటు గ్రామ వాలంటీర్లు పనిచేస్తామన్నారు. అంటే ప్రజల వద్దకు పాలన అని చెప్పని కాదు, ఇవాళ రోజున ఇంటింటికి పరిపాలన, ఇంట్లోనే పరిపాలన. అంటే ఈ గ్రామ సారథులు అనేటువంటి వాడు ఇంటికి వెళ్తారు, మాట్లాడతారు, వాళ్ళతో కూర్చుంటారు, ఆ యొక్క కుటుంబంతో ఒక ఇది తీసుకుంటారు, వాళ్ళ సమస్యలు తెచ్చుకుంటారు, విద్యలో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులా చూస్తారు, ఆరోగ్యంలో ఏమన్నా ఇబ్బందులు వస్తున్నాయా చూస్తారు, పింఛన్ అందకపోతే అందించేటట్టు చూస్తారు, అనర్హులు అయితే తీసేయాల్సినటువంటి పరిస్థితి, మీకు అనర్హులు మీరు ఏం చేయాలి అని వాళ్ళకి ఒక ఆల్టర్నేట్ కూడా చెప్తాం. అంటే తీసేసి వాళ్ళని ఏదో రోడ్డు మీద వేయాలి అది కాదు ఇక్కడ క్వశ్చన్. వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేట్, ఇవాళ 1000 పైన స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి వాళ్ళకు లేకపోతే ఇంకోటో ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ అవి మనం ఒక గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వాలు నడవాలి. అట్లా నడిచేటప్పుడు కూడా కొంతమందికి ఇబ్బందులు వస్తాయి. డెఫినెట్గా వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి మనం, వాళ్ళకి ఇంకా ఏం చేయాలి, ఏ రకంగా వాళ్ళు అడుగుతున్నది ఇవ్వాలి అనేటువంటి దానికోసమే ఇవాళ ఈ గ్రామ సారథులు పెట్టారు, గ్రామ సచివాలయాలు పెట్టారు, గ్రామ వాలంటీర్స్ వెళ్తున్నారు. అంటే ఇంట్లోనే పరిపాలన. నేను బయటికి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా, సెక్రటేరియట్ అక్కర్లా, నేను సెక్రటేరియట్కి వెళ్ళక్కర్లా, రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళక్కర్లా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా, ఎవరి దగ్గరికి వెళ్ళారు, నా ఇంట్లో కూర్చుని నాకు ఈ ఇబ్బంది వచ్చింది ప్రభుత్వం రండి నా దగ్గరికి అని చెప్పని అడిగేటువంటి ఇంటింటికి పరిపాలన, అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏపీలో గట్టిగా వినబడుతున్న విమర్శ ఏంటి అని అంటే,
ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం వేతనాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది అని. నవరత్నాలు అనేది ఎవరైతే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంతమందికి అందాయి. సో మనం చూస్తున్నాం, మరి కొంతమందికి అందలేదన్న విమర్శ కూడా ఉంది. బట్ కొంతమంది అయితే అందాయనే చెప్తున్నారు. బట్ ఎందుకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి, అప్పుల ఊబిలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెట్టేశారు అనేది ప్రతిపక్షాలు ముఖ్యంగా విమర్శిస్తున్న క్వశ్చన్ ఇది. 1,48,00,000 మందికి ఇవాళ పింఛన్లు కానీ అదే మన మొత్తం సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి అందరం వాళ్ళు ఎవరు లేరు. మన యొక్క కుటుంబానికి ఎన్ని ఉన్నాయో 1,60,00,000 ఎంతో ఉంటే 1,48,00,000 మందికి అందుతున్నాయి. కాబట్టి అసలు అటువంటిది ఏమీ లేదు. ఇక వాళ్ళ నుంచి నిరాశ లేదు, వాళ్ళ నుంచి ఏమీ లేదు. మీరు అడిగిన రెండో క్వశ్చన్లో ఉద్యోగస్తులు అబ్సల్యూట్గా ఇవాళ ఈ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ ప్రతిపక్షం ఎవరు మాకు చంద్రబాబు గారు కాదు. చంద్రబాబు గారు ఇవాళ లేడు. ఆయన పార్టీ గురించి కూడా పెద్దగా ఆలోచన చేయట్లేదు. ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మెయిన్ హెడ్డింగ్లో ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేయాలి, ఏదో ఒక రకంగా ఆ రకంగా వాళ్ళని ఇది చేయాలి అనేటువంటి వాళ్ళ యొక్క కుచితమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని చెప్పని ఎక్కడో స్టేట్లో కూర్చున్నటువంటి ఇవాళ నేను కూడా మీ హైదరాబాద్ వచ్చి మాట్లాడుతున్నాను. ఈ హైదరాబాద్లో కూర్చున్నటువంటి మా రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఉద్యోగస్తులకి ఇంతకు ముందంతా కూడా టైంకి జీతాలు ఇచ్చినటువంటిది మీకు ఎప్పుడైనా చూసారా? చంద్రబాబు గారి టైంలో ఏం చెప్పేవారు? జీతాలు అందట్లేదు మాకు అంటే ఏమని చెప్పేవారు? రాష్ట్రం ఏమైపోయింది, రాష్ట్రాన్ని పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. నేను చెట్టు కింద కూర్చుని పరిపాలన చేస్తాను. చెట్టు కింద కూర్చుని పరిపాలన చేశాడా, కరకట్టలో కూర్చుని పరిపాలన చేశాడా, లేకపోతే ఇక్కడ పార్క్ హైత్లో కూర్చుని కుటుంబం బ్రహ్మాండమైనటువంటి 150 కోట్ల రూపాయల ఇల్లు కట్టుకున్నాడా? ఎంతసేపు ఏమని చెప్పేవాడు ఆ రోజున పేపర్లలో, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెట్టు కింద కూర్చుని చంద్రబాబు గారు పరిపాలన చేస్తున్నారు, మనందరం అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క విజన్ అర్థం చేసుకోవాలి, అభివృద్ధి కోసం పరుగులు ఎత్తుతున్నాడు అనేటువంటి మాటలు చెప్పేవాళ్ళు. అంటే ఎంతసేపటికి కూడా వాళ్ళు ఒక రకంగా చంద్రబాబుని ఆ రోజున జీతాలు కానీ ఇవ్వకపోతే మాట్లాడింది ఇవాళ వేరే వైపుగా మాట్లాడుతున్నటువంటిది మనం చూస్తాం. ఇంకొకటి చెప్తాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఆయన కూడా కొన్ని హామీలు ఇచ్చాడు కదా, 600 హామీలు ఇచ్చాడు కదా, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకి ఇది, నిరుద్యోగ వృద్ధి, ఇట్లా ఈ రకంగా అన్నీ ఇచ్చాడు కదా. ఆ రోజున ఏమని చెప్పారు? ఇవన్నీ మీరు ఎందుకు తీర్చట్లేదు అని చెప్పంటే మనందరం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు రైతు రుణమాఫీ చేద్దామని అనుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, లేకపోతే ఇవాళ ఇక్కడ నిధులు లేవు. ఇవన్నీ నీకు తెలియదా? ఇంతకుముందు విడిపోయిన తర్వాత రెవెన్యూ డెఫిషియట్ ఎంత అని చెప్పని తెలియదా? ఇవన్నీ తెలుసు. అయితే ఇవాళ ఈ దుష్ట ఏం చేస్తుంది ఏంటంటే అర్థం చేసుకోకుండా ప్రజల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనేటువంటి సంకల్పమే తప్ప వాళ్ళకి నిజంగా మాత్రం అది కాదు. లేట్ అవుతుంటే అన్నీ ఇస్తున్నాం, ఒక రోజు 2 రోజులు లేట్ అవుతున్నాయి, ఇస్తున్నాం. డెఫినెట్గా దీన్ని అర్థం చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు, దానికోసమని ఇది చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ఉద్యోగస్తులు కానీ, మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మాట్లాడలేదు. చంద్రబాబు గారు ఇచ్చి డిస్రెస్పెక్ట్ చేసినట్టుగా ఆయన చేయలేదు. చంద్రబాబు గారు ఆయన ఎవరో ఒక ఆయన కూర్చొని ఏమన్నారు, వీళ్ళకి ఇంత జీతాల ఎందుకని అందరికీ తీసిపారేసినారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదు. అసలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకుని వచ్చింది ఎప్పుడు? 1995 తర్వాత 98లో నాకు గుర్తున్నంత వరకు అప్పుడే తీసుకొచ్చాను. ఆ రోజు ఎప్పుడైనా పరీక్షలు జరిపి పర్మనెంట్ ఉద్యోగస్తులు చేశాడా? ఈ కాంట్రాక్ట్ విద్యా విధానం కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసుకొచ్చినటువంటి వాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మరి ఇవాళ రోజు మీరు ఉద్యోగాలు లేవు అని ఒక మాట మాట్లాడతారు. మరి చంద్రబాబు ఎందుకు 5 సంవత్సరాలు మరి ఇవాళ జీతాలు ఇవ్వట్లేదని ఎందుకు మాట్లాడతారు? చంద్రబాబు ఇచ్చాడా మీకు? ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిమ్మల్ని గౌరవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తిట్టినటువంటి వాళ్ళు లేకపోతే ఉపాధ్యాయుల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కొన్ని ఇబ్బందులు ఏమన్నా ఉంటే ప్రభుత్వంతో సహకరించండి, మీ యొక్క సమస్యను తీర్చుకోండి. మా ప్రయారిటీ ప్రజా సంక్షేమం, అందులో మీరు కూడా ఉన్నారు.